ఇవ్వటం లేదు. వాళ్ళేసే బిచ్చం డబ్బులతోటి దేశం అనే ఆ ఉగ్రవాద ప్రాంతాన్ని నడుపుకుంటున్న ఆయన ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. బట్ ఇంకో మన పక్కలో బల్లెం ఇంకో ఒసామా బిన్ లాడెన్ ఏమన్నా తయారవుతున్నాడా ఆయన రూపంలో? అంటే పాకిస్తాన్ ముక్కలు కావాలని మనం కోరుకోవడం లేదు, కానీ అయినప్పటికీ ముక్కలు అవుతున్న అభిప్రాయం. ఆల్రెడీ బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ పోయింది. ఇప్పుడు అగైన్ ఆ నుండి 4 ప్రావిన్స్లో పంజాబ్, సింధు, బెలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా 4 కూడా లూజ్ కాంపాక్ట్. అది వచ్చేసి పంజాబ్ వచ్చేసి కొంత మిలిటరీలోనూ కొంత ఎక్కువ పాత్ర ఉండేది. సింధు వచ్చేసి వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా అదొక టైపు. ఇక బెలూచిస్తాను వాళ్ళు సెపరేట్ ఉద్యమం దేశం కావాలని వాళ్ళు ఆల్రెడీ. ఈ యొక్క ఖైబర్ పఖ్తూన్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు బార్డరు, అక్కడ పఠాన్లు. కాబట్టి అది ఉన్న దేశం కూడా లూజ్ కాంపాక్ట్. కాబట్టి ఒకవేళ మున్నీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అమెరికా ఎన్ని చేసినా అది చెప్పలేం. వచ్చేసి ఎప్పుడైనా సరే ఆ దేశము మనం కోరుకోకూడదు, కానీ ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఒక టైప్. అందుకోసం వచ్చేసి ఎంతసేపు పాకిస్తాన్ పాలకులు, అతను మున్నీరున్నా అంగూరున్నా, ఈ యొక్క లూజ్ కాంపాక్ట్ ను కాపాడుకునే దానికోసం ఇండియా బూచ్ అనేది ఎక్కువ చూపిస్తా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క లూజ్ కాంపాక్ట్ ను కాపాడుకునే దానికోసం అయినా ఎక్కువ రోజులు నిలబడదు. సరే, అమెరికా రోల్ వచ్చేసి అది వాళ్ళు ఎంతసేపు వాళ్ళ దేశం దృష్టిలో ఆలోచిస్తారు. కొన్నాళ్ళు వచ్చేసి రష్యాను దృష్టిలో పెట్టుకొని అమెరికా, రష్యా ఆ యాంగిల్లో వచ్చేసి రష్యా పక్క పోకుండా కొన్ని దేశాలు, తమ పక్క ఉన్న దేశాలు ఇట్లా చూసుకుంటా గేమ్ ఆడుతూ వచ్చింది. ప్రస్తుతము చైనాను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఆడుతూ ఉంటుంది. గతంలో చాలా సంవత్సరాల పాటు రష్యాను దృష్టిలో పెట్టుకొని గేమ్ ఆడింది. ఇప్పుడు చైనాను దృష్టిలో పెట్టుకొని గేమ్ ఎక్కువ ఆడుతుంది. ఆ నేపథ్యంలో సామధాన భేదాభిప్రాయాలు ప్రయోగించి కొన్ని దేశాలు తమ పక్క రకరకాలు ఆ విధంగా ఆ ప్రయత్నాల్లో కొన్నిసార్లు పాకిస్తాన్కు, కొన్నిసార్లు మనకు ఇట్లా చేస్తా వస్తుంది. కాబట్టి అమెరికా టోటల్ గా వాళ్ళకు వాళ్ళ విదేశాంగ విధానం వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ ఆధిపత్యం, ప్రపంచ ఆధిపత్యం కోసము చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఆ యాంగిల్లో. అది మునీర్కు మీద పెద్ద ప్రేమ కాదు, లేకుంటే పాకిస్తాన్ మీద ప్రేమ కాదు, మన మీద వ్యతిరేకత కాదు, వాళ్ళ ప్రపంచ ఆధిపత్యం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మన జాగ్రత్తలు మనం తీసుకోవడమే ఎంతకన్నా ఇంకా మనం వచ్చేసి చేసేది ఏముండదు. ఇమ్రాన్ ఖాన్ వచ్చేసి బహుశా గఫూర్ గారు చెప్పినట్టు ఇటీవల మరి పేపర్లో 2-3 రోజుల వరకు చూస్తే ఒకటే ఆల్రెడీ చంపేశారేమో, చనిపోయాడేమో అని అనుకున్నాము. తర్వాత లేటెస్ట్ వార్తలు వచ్చేసి లేదు, ఆయన చూపిస్తాము, అంతర్జాతీయ మీడియా కూడా చూడొచ్చు, వాళ్ళ బంధువులు చూపిస్తామని అంటున్నారు. కాబట్టి బహుశా బతికే ఉన్నాడేమో అనిపిస్తా ఉంది చూస్తే. కరెక్ట్. గఫూర్ గారి దగ్గరికి వెళ్తాం. గఫూర్ గారు, అంటే అంతర్జాతీయంగా జరగబోయే పరిణామాలన్నిటికీ ముందర దీన్ని ఇండికేషన్ కూడా, అంటే దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు ఊళ్ళలేసాయంట. అలాగే ఇప్పుడు మునీర్ రాజ్యాధికారం చేపడుతున్నాడంటే అది డెఫినెట్గా ప్రపంచానికి ఒక బ్యాడ్ సిగ్నల్. మనకొక్కడికే కాదు, కేవలం మనకి.